నిమిషా ప్రియ కేరళ నర్స్ యమన్లో ఉరిశిక్షను ఎదుర్కొంటోంది. ఇప్పుడు తాజా సిచ్యువేషన్ ఏంటి? వాస్తవంగా ఈ నెల 16న ఉరిశిక్ష ఖాయమైంది. చివరి నిమిషంలో జరిగిన ప్రయత్నాల వల్ల అది వాయిదా పడింది. కానీ ఇప్పటికీ ఆమె భవితవ్యం పైన సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కానీ ఈలోగా కేంద్ర ప్రభుత్వం చివరి ప్రయత్నాలు కూడా చేస్తోంది. వాస్తవంగా సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం నివేదించింది ఏంటంటే, డిప్లొమాటిక్గా చేయడానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఈ నేరానికి పాల్పడిందన్న ఆరోపణ పైన జైల్లో ఉన్నది సనా, యమన్లోని హూతీల ఆధీనంలో ఉన్న ప్రాంతం. సో అందువల్ల హూతీల ఆధీనంలో ఉన్న ప్రాంతం కనుక హూతీల యమన్తో భారత్కు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేవు కనుక మేము చేయగలిగిందంతా చేసాం, ఇక చేసేది ఏమీ లేదు అని దాదాపు చేతులెత్తేసింది కేంద్ర ప్రభుత్వం. అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపిన అంశం. సో ఆయన కూడా ప్రైవేట్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్నట్లే ఆ ఎఫర్ట్స్ ఫలించి ఉరిశిక్ష వాయిదా పడింది. ఎందుకంటే కేరళకు చెందినటువంటి ఒక ఇస్లామిక్ స్కాలర్ కాంతాపురం ముస్లియార్ అనే కాంతాపురం అబూబకర్ ముస్లియార్, ఇతను అక్కడ యమన్లో ఉన్న ఒక రిలీజియస్ స్కాలర్తో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని చర్చలు కోసం మీడియేషన్ చేశారు. ఈ ప్రయత్నంలో కూడా ఇప్పటి వరకు ప్రతిష్టంభనే, సక్సెస్ లేదు. ఈలోగా ఈ నిమిషా ప్రియ ఎవరినైతే చంపారు అనే ఆరోపణ ఉందో, కాస్త ఈ స్టోరీ తెలవని వారికి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారు, ఇప్పటివరకు నేను ఇటీవలనే 2 వీడియోలు పెట్టాను, అంతకుముందు కూడా నిమిషా ప్రియ వీడియో పెట్టాను. కేరళకు చెందిన నర్స్ నిమిషా ప్రియ 2008లో యమన్కు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు డిఫరెంట్ హాస్పిటల్స్లో పనిచేశాక సొంతగా క్లినిక్ పెట్టుకుందామని ఆమెకు ఆలోచన వచ్చింది. కానీ యమన్లో ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ప్రకారం, అక్కడున్న ప్రభుత్వ చట్టాల ప్రకారం లోకల్ బిజినెస్ మ్యాన్తో పార్ట్నర్షిప్ ఉంటేనే వ్యాపారం చేయొచ్చు. అందువల్ల ఆమె అనివార్యంగా లోకల్ యమనీస్ బిజినెస్ మ్యాన్తో కలిసి బిజినెస్ మొదలుపెట్టింది. అతని పేరు మెహదీ, అబ్దుల్ మెహదీ. సో ఇతనుతో బిజినెస్ చేస్తున్న క్రమంలోనే డిస్ప్యూట్స్, విభేదాలు వచ్చాయి. ఆమె తరఫున ఆరోపణ ఏంటంటే, అతను తనను టార్చర్ చేశాడు, పాస్పోర్ట్ కూడా విత్హోల్డ్ చేశాడు, ఫైనాన్సెస్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, ఏమీ చేయలేని పరిస్థితికి నెట్టివేయబడ్డాను, దేశం నుంచి వెళ్ళిపోవడానికి కూడా వీళ్ళు అవకాశం లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఆయనకు సెడేటివ్స్ ఇచ్చి, ఆయన నిద్రలోకి జారుకున్న తర్వాత, నిద్రమాత్ర లాంటి సెడేటివ్స్ ఇచ్చి నిద్రలోకి జారుకున్న తర్వాత పాస్పోర్ట్ తీసుకొని దేశం విడిచి వెద్దామని అనుకున్నాను అని. కానీ ఆ సెడేటివ్స్ డోస్ పెరిగి అతను చనిపోయాడు. 2016లో నిమిషా ప్రియను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు ఉరిశిక్ష ఖాయమైంది. ఫైనల్గా 2024లో యమనీస్ జ్యుడిషియల్ కౌన్సిల్, సుప్రీం కౌన్సిల్ కూడా, ఆ దేశ ప్రెసిడెంట్ కూడా దానికి ఆమోద ముద్ర వేశాడు. దీంతో అప్పటి నుంచి నిమిషా ప్రియ ఉరిశిక్ష ఏ క్షణమైనా జరగచ్చు అన్న ఆందోళన కొనసాగుతూ వచ్చింది. ఫైనల్గా జూలై 16 ఉరిశిక్షకు డేట్ కూడా ఫిక్స్ అయింది. ఆమెను విడుదల చేసేందుకు ప్రభుత్వము ప్రయత్నించింది, కానీ ఎలాంటి మార్గాంతరాలు దొరకలేదు. ఎందుకంటే యమన్ ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిక్ లాలో రెట్రిబ్యూటివ్ జస్టిస్ అని, అంటే ప్రతీకార న్యాయము అనే సూత్రం ఉంటుంది. దీన్ని వారు గాడ్స్ లా, దేవుని చట్టంగానే భావిస్తారు, షరియా లా కనుక. సో ఆ చట్టం ప్రకారం ఏంటంటే, ఎవరికైనా నేరము హత్య జరిగింది కనుక ప్రాణానికి ప్రాణం తీయడమే న్యాయము అని ఇస్లామిక్ లాలో ఉన్న రెట్రిబ్యూటివ్ జస్టిస్.
దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్న ప్రిన్సిపుల్ ఏంటంటే బ్లడ్ మనీ. అంటే ఒకవేళ విక్టిమ్ బాధితుల కుటుంబం కనుక మనీ తీసుకొని ఫైనాన్షియల్ కంపెన్సేషన్ నష్టపరిహారం తీసుకుని గనక క్షమాభిక్ష ఇస్తే నిమిషప్రియ బతికిపోతారు. ఇప్పుడు ఆ ఒక్క అవకాశం మాత్రమే మిగిలి ఉంది గనక ఆ అబ్దుల్ మెహదీ కుటుంబంతో చర్చలు మొదలుపెట్టారు. ఆ అబ్దుల్ మెహదీ కుటుంబం ఇప్పటి వరకు ఈ బ్లడ్ మనీకి అంగీకరించలేదు. తాజాగా కూడా అంటే ఈ జూలై 16 ఉరిశిక్ష వాయిదా పడ్డాక కాస్త హోప్ వచ్చింది. కానీ హోప్ వచ్చాక కూడా అబ్దుల్ మెహదీ అంటే చనిపోయిన అబ్దుల్ మెహదీ సోదరుడైన అబ్దుల్ ఫతా మెహదీ ఇతను సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మా కుటుంబం అంగీకరించే ప్రసక్తే లేదు, దేవుని చట్టం అమలు కావాల్సిందే, ఆమె చేసింది నేరం, ఆమెకు శిక్ష పడాల్సిందే అని. సో అబ్దుల్ ఫతా మెహదీ కామెంట్ల తర్వాత మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఉన్న ఏకైక అవకాశం ఇది. ఆ అబ్దుల్ మెహదీ కుటుంబంతో యమన్లో ఉన్న రిలీజియస్ స్కాలర్స్ కూడా చర్చలు జరుపుతున్నారు, మీడియేట్ చేస్తున్నారు. $1 మిలియన్ కంపెన్సేషన్ బ్లడ్ మనీ కూడా ఆఫర్ చేశారు. అయినా ఆ బాధితుడి కుటుంబం అబ్దుల్ మెహదీ కుటుంబం అంగీకరించడం లేదు. సో ఇప్పుడు చివరి ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ నేషన్స్తో కూడా డిప్లొమసీ మొదలుపెట్టింది. సౌదీ అరేబియా, ఇరాన్, అలాగే యమన్కున్న నైబరింగ్ కంట్రీస్ సాయాన్ని కూడా తీసుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. సో అఫీషియల్ వర్షన్ ఏంటంటే సుప్రీంకోర్టులో మేము చేయగలిగేది ఏమీ లేదు, చేయాల్సిందంతా చేశాం, డిప్లొమాటిక్గా అవకాశాలు లేవు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ ద్వారా తెలిపింది కూడా. అయినా మా ప్రయత్నాలు ప్రైవేట్ లెవెల్లో కొనసాగిస్తామని. ఇప్పుడు తాజాగా ప్రైవేట్ లెవెల్లో కొనసాగించిన ప్రయత్నాల వల్ల ముఖ్యంగా కాంతాపురం ముస్లియార్ జోక్యం చేసుకొని అక్కడున్న యమన్లో ఉన్న రిలీజియస్ స్కాలర్స్ అయిన రిలీజియస్ సురా కౌన్సిల్ అంటారు, అక్కడ యమన్లో ఉన్న అత్యున్నత మతపరమైన మండలిలో సభ్యుడు. అందువల్ల ఆయనతో ఉన్న పరిచయాన్ని ఇతను కేరళకు చెందిన షియా స్కాలర్ ఈ ముస్లియార్, కాంతాపురం ముస్లియార్ అని. సో అందువల్ల అతని కాంటాక్ట్స్ను ఉపయోగించి ప్రయత్నాలు చేశాక ఉరిశిక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టేజ్ నిమిషా ప్రియాను కాపాడడం. దీంతో వాయిదా పడడంతో దొరికిన వెసులుబాటును ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలతో ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎందుకంటే సౌదీ అరేబియాకు అవకాశాలు తక్కువ, ఎందుకంటే యమన్లోని హూతీ తిరుగుబాటుదారులకు సౌదీకి కూడా పడదు. వాళ్ళు సౌదీ అరేబియా పైన దాడులు కూడా చేశారు. సౌదీ అరామ్కో కంపెనీ పైన అటాక్ చేస్తే సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అయితే అప్పుడు సౌదీ అరేబియాకు ఇరాన్కు సరైన సంబంధాలు లేని రోజులవి. కానీ ఆ తర్వాత చైనా ఆధ్వర్యంలో సౌదీ ఇరాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్తో సౌదీకి ఆ ఘర్షణ లేదు. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని కూడా సౌదీ అరేబియా ఖండించింది. సౌదీ అరేబియా, ఇరాన్లు ఈ ప్రాంతంలో ఉన్న బలమైన ఇన్ఫ్లుయెన్షియల్ ఇస్లామిక్ నేషన్స్. అందులో ఇరాన్ అయితే ఏకంగా యమన్లోని ఈ హూతీలు ఇరాన్కు ప్రాక్సీ, ఇరాన్కు ఒక రకంగా ఇరాన్ మద్దతుతోనే వాళ్ళు పనిచేస్తారు. ఇరాన్ నాయకత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో హూతీలు కూడా ఒక భాగం. ఇరాన్, అలాగే గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యమన్లోని హూతీలు, ఇరాక్లోని ఇరాకీ షియా మిలిషియా, వీళ్ళందరూ కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమిని. అందువల్ల ఇటీవల గాజా పైన ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కూడా హూతీలు ఇజ్రాయెల్పై కూడా అటాక్ చేశారు. రెడ్ సీలో వెళ్ళే పడవలపైన అటాక్ చేశారు. సో అందువల్ల ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో హూతీల పైన. అందువల్ల ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇండియాకు ఇరాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షల వల్ల
కాస్త ఇరాన్తో మన సంబంధాలు కాస్త దెబ్బతిన్నా స్టిల్ వీ హ్యావ్ ఫెయిర్లీ గుడ్ రిలేషన్స్. అందువల్ల ఇరాన్ జోక్యానికి కూడా ఇండియా కోరుతోంది. ఇతర నైబరింగ్ కంట్రీస్ అంటే హూతీలపైన ఇన్ఫ్లుయెన్స్ చూపగలిగే ఆ యమన్లోని ఇరుగు పొరుగు దేశాల సహాయాన్ని కూడా తీసుకుంటుంది. ఇప్పటివరకైతే రిజల్ట్ క్వాలిటేటివ్ అంటే కీలకమైన మలుపేం తిరగలేదు. స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ఇంకా లేటెస్ట్ డేట్ డిసైడ్ కాలేదు. సందిగ్ధత ఇంకా కొనసాగుతుంది. ప్రయత్నాలు మాత్రం ఒకవైపు ప్రభుత్వం డిప్లొమాటిక్ ప్రయత్నాలు చేస్తోంది, మరోవైపు నిమిషా ప్రియ ఫ్యామిలీ అలాగే ఈ షియా ఇస్లామిక్ స్కాలర్ కేరళకు చెందిన కాంతాపురం ముస్లియార్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చూద్దాం, ఆశించుదాం ఈ ప్రయత్నాలన్నీ సఫలమై నిమిషా ప్రియ ప్రాణాలతో తిరిగి మన దేశానికి వస్తుందని.